అమర్ ఇంట్లో అందరు నిద్రపోయాక అంజలి రూపంలో ఉన్న చండాని పిలిచి, ఏంటి ఈ రోజైనా పని అవుతుందా ప్రచండ అని. మనోరి అని మాటకి ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు అందరు నిద్రపోతున్నారు కదా, ఇప్పుడు నేను బుజ్జమ్మని బయటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అంజలి అనగానే సరే అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటారు. ఇంకా మనోహర్ యాదవ్ కూడా అంజుని ఫాలో అవుతూ ఉంటారు. ఒక్కసారిగా అంజు, బుజ్జమ్మ, ఆనంద్, ఆకాశంగా రూమ్కి వెళ్తుంది. అలాగే అందరు నిద్రపోవడం గమనిస్తుంది. ఒక్కసారిగా తన మంత్రశక్తితో బుజ్జమ్మని అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా తన శక్తులన్నీ ఉపయోగిస్తూ ఉంటుంది. అదంతా పక్కన మనోహర్ యాదవ్ చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా తన మంత్రదండంతో బుజ్జమ్మని ఒక్కసారి తన శక్తులు అన్ని తన వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కళ్ళు తెరి బుజ్జమ్మ, పైకి లే అని ప్రచండ అనగానే ఒక్కసారిగా బుజ్జమ్మ కళ్ళు తెరిచి పైకి లేచి కూర్చుంటుంది. నువ్వు నాతో వస్తావా అని చెప్పి ప్రచండ అనగానే వస్తా అని చెప్పి ఇంకా బుజ్జమ్మ తల ఊపుతుంది. రా అయితే వెళ్దా అని చెప్పి చేయి పట్టుకొని ప్రచండంగా బుజ్జమ్మ తీసుకెళ్తూ ఉంటాడు. వెనకాలే మనోహరి యాదమ్మ చూస్తూ ఉంటారు. అప్పుడే కునికిపాటు పడుతున్న బాగి ఒక్కసారిగా అమ్మను చూసి అమర్ గాఢంగా నిద్రపోతూ ఉంటాడు. ఇంకా తన దగ్గర బెడ్షీట్ తీసుకొని అమర్కి బెడ్షీట్ కప్పుతుంది. ఆ తర్వాత బాగి మిల్లింగ్ కిందకు వస్తూ ఉంటుంది. అప్పుడే తన శక్తితో ఒక్కసారిగా డోర్ అంతా ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జంని అలాగే కోపం చూస్తూ ఉంటాడు. పక్క నుండి మనవరి యాదమ్మ అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా ప్రచండ చాలా కోపం బుజ్జమ్మని చూస్తూ చేపట్టుకొని లాక్కొని తీసుకెళ్తూ ఉంటాడు. బాగి అప్పుడే ఇంకా వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది.